మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే 3వ భావంలో కేతువు శుక్రుడు కలిసి ఉన్నారు. 3వ భావంలో ఎప్పుడైతే 3వ భావంలో శుక్రకేతువులు కలిసి ఉన్నారో పంచమ వ్యయాధిపతి అవుతున్నాడో ఇది ముఖ్యంగా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవతారాధన చేయాలి, శుక్రకేతు కాంబినేషన్ మీ జన్మజాతకంలో ఎక్కడుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఎప్పుడైతే ఈ 3వ భావంలో ఉందో కమ్యూనికేషన్ అంటే అన్న చెల్లి అక్క తమ్ముడు సిబ్లింగ్ వర్స్ వాళ్ళతో అందులో ముఖ్యంగా స్త్రీలతో కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ధనం విషయంలో మధ్యవర్తిత్వం అనేది అసలు పనికిరాదు జూలై 5వ తేదీ నుంచి ఎండింగ్ వరకు కూడా. అలాగే సంతానం విషయంలో కొంత యూఐలు ఐవీఎఫ్లు చేయించుకుంటూ ఉంటారు. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలని ప్లానింగ్ చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే మీకు 12వ అధిపతి అవుతున్నాడు శుక్రుడు, వివాహ జీవిత స్థానంగా చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి, మీ యొక్క వివాహ జీవితం అనేటువంటిది మధ్యవర్తి వల్ల ఎవరో మధ్యలో వాళ్ళు చెప్పిన మాటల వల్ల దెబ్బ పడుతుంది, ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే స్త్రీ అయినా పురుషులైనా మీ జీవిత భాగస్వామి కోసం వేరే వాళ్ళు చెప్పినవి తీసుకోకండి. మీరు డైరెక్ట్గా మాట్లాడుకోండి మీ జీవిత భాగస్వామితో, అప్పుడు బాగుంటుంది. అలాగే సంతానం విషయంలోని, ప్రేమ వ్యవహారాల విషయంలోని, ఎందుకంటే ఎవరినో ప్రేమించారు ఆ యొక్క విషయంలో ఒక్కొక్కసారి అవతల వాళ్ళు జెన్యూన్గా లేకపోతే కూడా ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఈ 25 రోజుల పాటు జూలై 5 నుంచి ఎండింగ్ వరకు కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా షార్ట్ జర్నీ చేసేటప్పుడు వాహనం మీద వెళ్ళేటప్పుడు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. మరియు ఇక్కడ ఈ శుక్రకేతువుల యొక్క ప్రభావం 3వ స్థానంలో ఉండే ప్రభావం తగ్గాలి అంటే ఏదైనా అమ్మవారి స్తోత్రాన్ని, గణపతి స్తోత్రాన్ని శ్రవణం చేయండి. మెయిన్గా వింటూ ఉండండి. అది లలిత కావచ్చు, లక్ష్మీ అష్టోత్తరాలు కావచ్చు, గణపతి యొక్క స్తోత్రాలు కావచ్చు, రెగ్యులర్గా వింటూ ఉండండి. వింటూ ఉంటే కూడా సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అది చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరొక విషయం ఏంటంటే మీకు దగ్గరలో రావి చెట్టు కిందన సర్ప ప్రతిష్ఠ చేసిన ఉంటాయి, వాటి చుట్టూ ప్రదక్షిణం చేసుకోవడము. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన నీళ్లు వేయడము, కేతుగ్రహం దగ్గర శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము, ఇవి చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఆదివారము, శుక్రవారము, మంగళవారము సంతకం పెట్టేటప్పుడు మధ్యవర్తిత్వంగా ఉండేటప్పుడు మీరు మధ్యలో ఉండే ధనం ఇప్పించడం కానీ ధనం తీసుకోవడం కానీ ఇటువంటి విషయాలకి అవాయిడ్ చేయండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాటి జోలికి వెళ్ళకండి. అందులోనే పర్టికులర్గా ఆ యొక్క వారాల్లో రవిహోర, శుక్రహోర, కుజహోర ఈ 3 హోరల్లో కూడా అవాయిడ్ చేయండి. మీకు హోరా కావాలంటే యాప్ దొరుకుతుంది, చాలా యాప్స్ ఉన్నాయి హోరాకు సంబంధించిన. యాప్ వేసుకుంటే మీకు ఏ హోర ఎప్పుడు ఉందనేటువంటిది కూడా తెలుస్తుంది. ఈ శుక్రకేతువుల యొక్క ఏదైతే కాంబినేషన్ ఉంటుందో ఇది చూడండి, ఒక్కొక్కసారి మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అది స్త్రీలకు ఉంటే ఒక రకమైన ఫలితం ఇస్తుంది, పురుషులకైతే ఒక రకమైన ఫలితం ఇస్తుంది. మీ లగ్నం ఏదైందో, మీ లగ్నానికి శుక్రుడు ఎన్నో అధిపతి, శుక్రకేతువులు ఏ భావంలో కలిసి ఉన్నారు అనే దాని మీద ఫలితాలు మారిపోతూ ఉంటాయి. జనరల్గా తీసుకుంటే శుక్రుడు ధనకారకుడు, శుక్రుడు వివాహానికి కారకుడు, శుక్రుడు వాహనానికి కారకుడు, గృహానికి కారకుడు, స్త్రీమూర్తికి కారకుడు శుక్రుడు. మరి ఈ యొక్క విషయాల్లో ఆటంకం కలుగుతుందా కలగదా అనేటువంటిదంతా కూడా మీకు ఆ మహాదశ వస్తుందా రాలేదా, రానుందా, అయిపోయిందా, చిన్నప్పుడు అయిపోయింది శుక్ర మహాదశ, కేతు దశ. ఉదాహరణకి వీళ్ళు ఏ భరణి నక్షత్రంలో పుట్టారు, లేకపోతే పుబ్బా నక్షత్రంలో పుట్టారు, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించారు. అలాంటి సమయంలో ఏ 4వ పాదంలో పుట్టారు అనుకోండి, చిన్నప్పుడు అయిపోతుంది. ఇంకా దశలు అయిపోతున్నా కొద్దీ దాని తర్వాత వచ్చేటువంటి రవిదశ, చంద్రదశ, కుజదశ, రాహుదశ, ఇలా దశలు గడుస్తున్నా కొద్దీ దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అసలు ఆ కాంబినేషన్ ఏ భావంలో ఉంది, మీ లగ్నానికి ఎన్నో భావాధిపతి అవుతున్నాడు శుక్రుడు, మరియు ఎంత డిస్టెన్స్ ఉంది శుక్రుడికి కేతువుకి. శుక్రుడు ఏ 1 డిగ్రీలో ఉంది, ఎక్కడో ఆ యొక్క రాహు కేతువు ఏ 30 డిగ్రీస్లోనే ఉన్నాడు, లేకపోతే 10 డిగ్రీస్ దాటిపోయి ఉన్నాడు, అప్పుడు కూడా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు. ఏక నక్షత్రం కాకుండా డిఫరెంట్ నక్షత్రాల్లో ఉంటే కూడా ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇది ఎన్నో భావంలో ఉందో చూసుకోవాలి. 2వ భావంలో ఉన్నాడు, చాలా క్లోజ్ కంజంక్షన్లో, అప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ధనం కనుక ఎవరికైనా ఇచ్చారంటే తిరిగి రాదు, గుర్తుపెట్టుకోండి.
మూడో భావంలో ఉన్నాడు. మీరు స్త్రీలతో ఎవరితో కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ లగ్నంలో ఉన్నాడు, అలాంటప్పుడు ఏంటి వాళ్ళకి కొన్నిసార్లు దాని లగ్నంలో ఉండే సర్పదోషం కింద చెప్తారు. ఎందుకంటే శుక్రకేతు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సర్పదోష. దీనికి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, సర్పసూక్త పారాయణం చేయడము, లేనట్లయితే మనకి ఈ గరుడ పురాణం చదవడము, ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ 4వ భావంలో ఉందనుకోండి, అప్పుడు ఆ పర్టికులర్గా అంటే శుక్ర మహర్దశలు లేదా అంతర్దశలు, కేతు మహర్దశలు అంతర్దశల్లో ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఏదైతే ఈ 4వ భావంలో ఉన్నదో శుక్రకేతువులు, వివాహం విషయంలో 7వ భావంలో ఉంటే ఎలా ఇబ్బందిస్తుందో 4వ భావం అనేటువంటిది వాహనము, గృహము, అంటే గృహం తీసుకోవాలి, వాహనం తీసుకోవాలి, వేరే పేరు మీద తీసుకోకపోవడమే మంచిది. పర్టికులర్గా మహాదశలు అంతర్దశలు ఎందుకు కొంతమంది ఒక ఫలానా గృహం కొనుక్కున్న తర్వాత ఫలానా వాహనం కొనుక్కున్నాక ఎందుకు వాళ్ళకి ఫెయిల్యూర్ అవుతుంది, ఎందుకు వాళ్ళు కొనుక్కున్న తర్వాత కష్టాలు వస్తాయంటే ఇది కారణం. పంచమంలో ఉందనుకోండి శుక్రకేతువులు, అప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ సంతానం విషయంలో, సంతాన సంబంధించినటువంటి అంశాల్లో ఆ రకంగా ఉంటుంది చెప్పాలంటే. ఇక అదేవిధంగా 6వ భావం, ఇక్కడ 6వ భావంలో ఎప్పుడైనా శుక్రుడు కేతు ఉంటే అది వివాహం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. 7లో ఉన్న 6లో ఉన్నాయి. ఎందుకంటే సప్తమానికి వ్యయభావంలో శుక్రుడు వివాహ కారకుడు ఉండడం అన్నమాట. దీనికి కారణం అదేంటంటే 6 రోగస్థానం కదా, అంటే రోగ సంబంధించిన ఇస్తాడు. హార్మోనియల్ రిలేటెడ్ ఇష్యూస్, కడుపులో ఇబ్బంది రావడము, అదేవిధంగా స్త్రీలతో అనవసరంగా శత్రుత్వాలు రావడం. ఎందుకంటే రుణ రోగ శత్రు సంబంధం కదా, అందుకని స్త్రీలకు అప్పులు ఇవ్వడం ద్వారా ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. సప్తమం అయితే వివాహము, సామాజిక విషయాలు, ఇట్లాంటివన్నీ కూడా. లీగల్ ఇష్యూస్ కూడా చెప్తాం శుక్రకేతువులు సప్తమంలో ఉన్నప్పుడు. సహజంగా సప్తమం అనేటువంటి లీగల్ ఇష్యూస్. అదేవిధంగా అష్టమం, ఎక్కడా కూడా శుక్రుడు కనుక శుక్రకేతువులు కలిసి ఉంటే, శుక్రుడు సింగిల్గా ఉంటే వేరు, మీ లగ్నానికి శుభుడైతే తాతగారు ఆస్తి విపరీతంగా వస్తుంది. కానీ కేతువుతో కలిసినప్పుడు ఏమవుతుందంటే తాతగారి యొక్క గృహంలో వీళ్ళు ఉండకూడదు. ఉన్నా కొద్దీ వాళ్ళకి పెద్దగా ఎదుగుదల ఉండదు. ఒకవేళ ఆ ఆస్తి వచ్చినా సరే అమ్మేసి కూడా కొనుక్కోవాలి తాతగారు ఆస్తి వస్తే. అదేవిధంగా భాగ్యభావంలో ఉంటే తండ్రి గనక మంచి గణపతి ఉపాసకులైనా అమ్మవారి ఉపాసకులైనా చాలా బాగా ఉంటుంది ఆ ఇంటికి. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా గణపతి క్షేత్రాలకి లేదా అమ్మవారి క్షేత్రాలకి వెళ్ళినట్లయితే మరింత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దశమ స్థానం అంటే శుక్రకేతువులు కనుక దశమంలో ఉన్నట్లయితే ఇక్కడ ఈ వృత్తి సంబంధించినటువంటి విషయంలో గమనించుకున్నట్లయితే వీళ్ళకి వృత్తి వ్యాపార సంబంధించినటువంటి అంశాల్లో, ముఖ్యంగా లాభమైతే వ్యాపారము, దశమైతే వృత్తి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఏంటంటే చేస్తున్నటువంటి జాబ్లోనే కొంతమంది స్త్రీమూర్తి మూలంగా కొంత ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అది ప్రధానంగా చూసుకోవాలి. అలాగే లాభస్థానం అనుకోండి, వ్యాపారం 12వ స్థానం అయితే తండ్రి యొక్క ఆస్తి. ఈ రకంగా అక్కడ ఉండేటువంటి పోర్ట్ఫోలియోస్ ఏమిటి, ఒక్కొక్కసారి వీళ్ళకి స్పిరిచువల్ లైన్లో ఉండేటువంటి వారికి శుక్రకేతు ఇబ్బంది ఏమి ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఏమీ ఉండదు స్పిరిచువల్ లైన్లో ఉండేటువంటి వారికి. అదేవిధంగా కొంతమంది సర్జన్స్ ఉంటారు, కుజుడుగా కలిసి వచ్చాడు, గైనికల్ రిలేటెడ్ ఇష్యూస్ సర్జన్స్ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు మళ్ళీ. అలాగే అమ్మవారి టెంపుల్లో ఏదైనా పూజ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే గణపతి చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రం లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. శ్రీమాత్రే నమః.